నెల్లూరు నగరంలోని స్థానిక విజయమాల్ గేట్ సమీపంలో కళ్యాణ మండపం నందు లైఫ్ మినిస్ట్రీ వ్యవస్థాపకులు ప్రముఖ సైకాలజిస్ట్ సింగశెట్టి అభిషేక్ ఆధ్వర్యంలో క్రియేటివ్ లెర్నింగ్ సమ్మర్ క్యాంప్ ను విద్యార్థులకు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. తదనంతరం విద్యార్థుల యొక్క ప్రతిభా పాఠవాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి బయో రవికుమార్ చేతుల మీదుగా లైఫ్ స్కిల్స్ 2.0 పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా అభిషేక్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మహాలక్ష్మి, సునీల్, మల్లికార్జున, పాబోలు, సత్యనారాయణ, సింగంశెట్టి మురళీమోహన్ పాల్గొన్నారు. తదనంతరం ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతి ప్రదానం గావించారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు, తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇట్స్ ఎ కంప్లీట్లీ 3 months ఆన్లైన్ ప్రోగ్రామ్ అండి. ప్రపంచంలో మీ పిల్లలు ఎక్కడున్నా సరే ప్రతి సండే ఆఫ్టర్నూన్ నాతో కూర్చొని కొన్ని అద్భుతమైన 10 టాపిక్స్ నేర్చుకోవడం జరుగుతుంది. మరి ఆ టాపిక్స్ ఒక్క టాపిక్ నేర్చుకున్న తర్వాత రాబోయే వారం రోజులు ఏం చేయాలి, ఎలా చేయాలి ప్రాక్టికల్ టాస్క్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు పెట్టిన చెప్తా, కానీ తెలుగు లెవెల్ ఏంటంటే మన వాళ్ళకి తెలియదు. వాటికి 1 2 3 స్టార్ట్. ఎందుకు ఎడలేదా అని నా డౌట్. ఆ మ్యాజిక్ అభిషేక్ గారు ఏం చేశారు? సో అబ్జర్వ్ చేసిన డిఫరెన్స్, ఫస్ట్ రెస్పెక్ట్. ముందు మా అబ్బాయికి లేదని చెప్పను, కానీ ఎక్స్ప్రెస్ చేయడం తెలియదు. కానీ ఇప్పుడు వచ్చి ఏదన్నా తప్పు చేస్తే వాడు అమ్మ ఐఎమ్ సారీ అంటున్నాడు. మరి ఇది 15 daysలోనే ఇంత ఇంపాక్ట్, ఇంత ఇన్ఫ్లుయెన్స్ అభిషేక్ గారు పిల్లల మీద చూపించారంటే మరి ఇది ఆయన ఒక స్కూల్ పెడితే ఎలా ఉంటుంది అంటారు? ఒక మంచి స్కూల్ పెడితే అద్భుతమైన పిల్లలు సొసైటీలోకి వస్తారు. అకాడమిక్సే కాదు, విలువల్ని కూడా. ఫస్ట్ అభిషేక్ గారు ఇంత డిఫరెన్స్ మా అబ్బాయిలో నాకు చూపించినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఏం జరిగిందో మనకు అర్థమైంది, రైట్? మరి ఈరోజు వినడం అనేది చాలా పవర్ఫుల్ అండి. కొంతమంది వింటే ఫాలో అవుతారు, కొంతమంది విని వదిలేస్తారు. ఈరోజు తల్లిదండ్రులకి ఈ మాట ఎందుకు చెప్తున్నాను? ఈరోజు మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి వినొచ్చు, రెండోది వదిలేయచ్చు. మరి ఇక్కడ ఫాస్ట్ ఇంగ్లీష్ పనిచేస్తున్నాను. నాకేమనిపించిందంటే 8 సంవత్సరాల కంటే ముందే ఈ విషయం నాకు తెలుసుంటే బాగుండేది అనిపించింది. అది కూడా ఒక వ్యక్తి వల్ల. ఆ వ్యక్తి నేను ఒక్కడే తెలుసుకుని బాగుపడిపోతే ఎలా? నాలాంటి ఎంతో మంది పేరెంట్స్ ఉన్నారు సార్. దయచేసి మీరు వచ్చి నాకు 8 సంవత్సరాల ముందు ఏం చెప్పారో ఇప్పుడు మా పేరెంట్స్ అందరికి ఒక 5 minutes ఒక టాక్ ఇవ్వండి అని చెప్పి ఆయన్ని ఈరోజు ఇక్కడికి పిలిచాను. మరి ఎంతమందికి డబ్బులు అంటే ఇష్టం? చేతులు ఎత్తలేదు అనుకో, అసలు సండే వేళ ఫైన్ రూపాయలు. ఈరోజు అటువంటి నేను నా ఇన్స్టాగ్రామ్ లో కూడా రేపు నేను పోస్ట్ చేస్తాను దాని గురించి. గూగుల్లో 14% ఉన్న జాబ్ చేసే వ్యక్తుల కంట డిగ్రీ సర్టిఫికేట్ లేదంట. మీకు ఆ విషయం తెలుసో లేదు? 14% వ్యక్తులకి డిగ్రీ సర్టిఫికేట్ లేకపోయినా గూగుల్ జాబ్ ఇచ్చింది. దాని కింద గూగుల్ పెట్టింది ఏంటి అంటే, మాకు ఇప్పటివరకు 14% అన్గ్రాడ్యుయేట్స్ మేము జాబ్ ఇచ్చాము, కానీ వాళ్ళకి సర్టిఫికేట్లు లేకపోవచ్చు, దే ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్ బట్ దే ఆర్ హైలీ స్కిల్డ్. అటువంటి అద్భుతమైన స్కిల్స్ ని ఈ రోజు ప్రపంచంలో రాబోయే ఫ్యూచర్ జనరేషన్స్ కి ఇవ్వడానికే ఈ ప్రోగ్రామ్ అనేది చేశాము. అరే ఈ 2 మాటలు ఈరోజు అన్న కాబట్టి నేను ఒక మాట చెప్తానన్నా. గౌతమ్ స్కూల్కి వెళ్ళడం లేదన్నా, స్కూల్ ఆపేశాడు. హీఈస్ ప్రిపేరింగ్ ఫర్ ఒలింపిక్స్ అన్న. బ్యాడ్మింటన్ ఒలింపిక్స్ కి ప్రిపేర్ అవ్వడానికి వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చదువుకున్న వాళ్ళు. మా వాడికి చదువుకుంటే స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి రీసెంట్ గా ఆడిన ఒంగోలు స్టేట్ టోర్నమెంట్ ఫస్ట్ ప్రైజ్ కొట్టాడన్న. వాళ్ళ పేరెంట్స్ ఒకసారి నిలబడితే ఎలా ఉంటుందో నాకు తెలుసు, రైట్?
రేపు నెల్లూరు నుంచి యాక్చువల్లీ వీళ్ళ నాన్నగారు వచ్చారో లేదో నాకు తెలీదు. వీళ్ళ నాన్నగారు వచ్చారండి, రితీష్ వాళ్ళ నాన్నగారు. వీలైతే సార్ ఈరోజు డోంట్ మైండ్, టైం ఉంటే ఖచ్చితంగా మీ చేత మాట్లాడే ఆర్టిస్ట్ సార్తో మేము ఫ్యూచర్లో కూడా పాడ్కాస్ట్ కూడా ప్లాన్ చేస్తున్నాం. ఒక సైకాట్రిస్ట్ అయింది, ఒక సైకాలజిస్ట్ దగ్గరికి ఈ రోజు ఇటువంటి ప్రోగ్రామ్ ఎంత ఇంపార్టెంట్ అని పంపించారనేది సార్కి విలువ తెలుసు. సత్యనా గివ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. తను 10th కంప్లీట్ చేసి ఇంటర్కి వెళ్తున్నానండి. మిమ్మల్ని ఎట్లా వదలం, మీరు లాస్ట్ ఎస్ గివ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అండ్ అలానే ఈరోజు ఇక్కడ ఎస్ స్టేజ్ ఈరోజు అభిషేక్ సింగంశెట్టి ఆధ్వర్యంలో ఫేర్వెల్ పార్టీ అనుకోవచ్చు, వారు సమ్మర్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. 15 రోజుల పాటు సమ్మర్ క్యాంప్ నిర్వహించడం జరిగింది పిల్లలకు. ఆ పిల్లలకి ఈరోజు వాళ్ళ పేరెంట్స్ని పిలిచి వాళ్ళ యొక్క రెస్పాన్స్ని వింటూ ఒక కార్యక్రమం నిర్వహించడం, ఆ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలవడం జరిగింది. నిజంగా ఈరోజు పిల్లల్ని పెంచడం ఒక కళ అని ఒక క్యాప్షన్ ఇచ్చున్నాడు. నిజంగా కూడా పిల్లల్ని పెంచడం ఒక పెద్ద కళ అండి. ఎంత డబ్బున్నా కూడా పిల్లలు కానీ మంచి భవిష్యత్తు కానీ మనం కానీ ఇవ్వలేకపోతే ఉపయోగమే లేదు. అటువంటి జీవితాన్ని ఇవ్వాలంటే ఓన్లీ చదువు మాత్రం ఇవ్వదండి. ఎంత పెద్ద చదువుకున్నా కూడా వారికి సంస్కారం లేకపోయినా, పర్సనాలిటీ డెవలప్మెంట్ లేకపోయినా కూడా జీవితంలో ఆ జీవితాన్ని పూర్తిగా సార్థకత ఉన్నట్టు కాదు. కాబట్టి ఇటువంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎప్పుడు ఏ క్యాంప్ పెట్టినా కూడా ఇట్లాగా పిల్లల్ని చేరుస్తూ వారి యొక్క జీవితాన్ని వృద్ధిలోకి తీసుకురావాలని చెప్పేసి నా యొక్క కోరిక. ఈరోజు చేర్చిన ప్రతి ఒక్క పిల్లోడి తల్లిదండ్రులకు కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ఇటువంటి రాబోయే రోజుల్లో ఇటువంటి కార్యక్రమాల్లో తప్పకుండా పార్టిసిపేట్ చేయించే విధంగా మీరందరూ కూడా ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను. అందరికీ నమస్కారం. నా పేరు అభిషేక్ సింగంశెట్టి. యాజ్ అ సైకాలజిస్ట్గా, పర్సనల్ డెవలప్మెంట్ ట్రైనర్గా అండ్ కెరియర్ కౌన్సిలర్గా గత 10 ఏళ్ల నుంచి వర్క్ చేస్తున్నానండి. గత 9 ఏళ్ల నుంచి మనం సమ్మర్ క్యాంపులు రన్ చేయడం జరిగింది. అది అమలాపురం, రాజమండ్రి, హైదరాబాద్, నెల్లూరులో అయితే 3 సార్లు, ఇది 3వ నెల్లూరులో సమ్మర్ క్యాంప్. చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మరి ఈ సమ్మర్ క్యాంప్ తర్వాత వాట్ నెక్స్ట్ అని నన్ను చాలా మంది అడిగినప్పుడు నేను వాళ్ళకి ఒకే ఒక మాట చెప్పాను. నా 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ని యూజ్ చేసి ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ మీ ముందుకు తీసుకొచ్చాను. అదే ఈరోజు పోస్టర్ లాంచ్ కూడా జరిగింది. అదే లైఫ్ స్కిల్స్ 2.0. మరి అటువంటి లైఫ్ స్కిల్స్ 2.0లో అద్భుతమైంది 1 కాదు 2 కాదు 10 టాపిక్స్. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి లీగల్ మేనేజ్మెంట్, గోల్ సెట్టింగ్, టైం మేనేజ్మెంట్ అండ్ క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, స్టేజ్ ఫియర్, ప్రెజెంటేషన్ స్కిల్స్, ఇలాంటి కొన్ని అద్భుతమైన టాపిక్స్ని ప్రతి వారం ఆదివారం పూట నేను వాళ్ళతో కూర్చొని ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఆన్లైన్లో ఈ 3 నెలలు ఈ ప్రోగ్రామ్ పోస్టర్ రిలీజ్ అండ్ ప్రీ లాంచ్ కూడా జరిగింది. మరి ఈ ప్రోగ్రామ్కి ఆల్రెడీ ప్రీ లాంచ్ జరగకముందే ఎంతో మంది రిజిస్టర్ చేసుకున్నారు. మరి ఈరోజు నేను అడిగిన వెంటనే ముఖ్య అతిథిగా ఈరోజు బయ్యా రవికుమార్ గారు శుభమస్తు షాపింగ్ మాల్ వచ్చి ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఇంత అద్భుతంగా హిట్ చేసినందుకు, మరి ఈరోజు ఇక్కడికి విచ్చేసిన మన తల్లిదండ్రులకి అండ్ బయోలైఫ్ కావచ్చు అండ్ ఈరోజు KGF, ఈరోజు ఫన్ పార్క్, వీళ్ళందరూ కూడా అద్భుతంగా ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసి గ్రాండ్ సక్సెస్ చేసినందుకు అండ్ అలానే ఈరోజు మీడియా మిత్రులందరికీ కూడా సమ్మర్ క్యాంపు ముగింపు సభలో పాల్గొన్న తల్లిదండ్రులకి, పిల్లలకి, ముఖ్య అతిథులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు ఈ వేదిక మీద లాంచ్ చేసిన ఈ పోస్టర్ని మీరందరూ చూశారు. మరి అది పిల్లలకి ఎంతో ఉపయోగకరమైంది. కాబట్టి దయచేసి అందరూ ఈ యొక్క ప్రోగ్రాంలో పాల్గొని పిల్లల్ని ప్రతి ఆదివారం ఒక ½ an hour ఈ లైవ్ కార్యక్రమం చేసి అభిషేక్తో ఇంటరాక్ట్ చేస్తే వాళ్ళకి ఎన్నో విలువైన విషయాలు తెలుస్తాయి. వాళ్ళ యొక్క జీవితానికి ఉపయోగపడే మరెన్నో కార్యక్రమాలు అందులో ఉంటాయి. కాబట్టి పేరెంట్స్ అందరూ కేవలం ఇక్కడికి వచ్చిన వాళ్ళే కాకుండా ఇక్కడ మన అన్ని ఛానల్స్లో చూస్తున్న ప్రేక్షకులు కూడా చిన్న విజ్ఞప్తి, ఆ స్కీమ్లో ఎవరైనా జాయిన్ కావచ్చు. ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఆ స్కీమ్లో జాయిన్ అయితే మీ పిల్లల భవిష్యత్తు ఎంతో చక్కగా ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలి.